శ్రీనివాస్ గారు, ఈ ప్రాజెక్టు కట్టేటువంటి టైంలో, కట్టిన తర్వాత కట్టే టైంలో కేంద్రం నుంచి సహకారం కావచ్చు, అంటే అది ఈజీగా అయిపోలేదు. నిధులు కావచ్చు, ఆ రికమెండేషన్స్ ఉంటేనే ఆ విధమైనటువంటి అప్పు పుట్టడం కానీ అవన్నీ ఉంటాయి. సో ప్రాజెక్టు అనుమతులు కావచ్చు పెద్ద ఎత్తున ఇచ్చారు. సో అప్పుడు సపోర్ట్ చేసి ఆ తర్వాత బాగుంది, భేష్గా ఉంది అని చెప్పి ఆ తర్వాత రాజకీయపరమైన విమర్శలు చేస్తోంది బీజేపీ అని అంటున్నారు. మేడం, ఇక్కడొకటి గమనించాలి. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రాజెక్టులకు అడ్డుపడదు. కడతామంటే అందులో ఇది స్టేట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే కేంద్రము సహకారము తీసుకొని చేద్దాము, ఇది నేషనల్ ప్రాజెక్ట్ గా మనం ఆమోదింపజేసుకుందాం, దాని గురించి కనీసం వినకపోతే ఫైట్ చేద్దాం అనే విధంగా వ్యవహారం చేయలే కేసీఆర్ గారు. మేఘాల మీద తొందరగా, అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన అప్పటికే 1 year స్టెబిలైజ్ గానికి కొత్తగా గవర్నమెంట్ వచ్చారు, కొత్తగా ముఖ్యమంత్రి అయ్యిండు, కొత్తగా మంత్రులు అయ్యారు. వాళ్ళకు ఒక్కడేసారి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఇక మేము ఉన్న టైంలోనే ఈ ప్రాజెక్ట్ ని కట్టాలి, ఎండ్ చేయాలి, ప్రారంభోత్సవం చేయాలి అనేది వారి యొక్క తొందరపాటు. సో ఆ తొందరపాటు వల్ల ఏంటంటే వీరు జియో ఫిజికల్ గానీ జియో టెక్నికల్ గానీ చెయ్యలేదు అనేది ఆ రోజు మొత్తుకున్నారు, ఈ రోజు మొత్తుకుంటున్నారు. మనం ఒక ఇల్లు కట్టాలంటేనే రోడ్ కాంటూర్ తీసుకుంటాం, విండ్ ఫ్లో తీసుకుంటాం, ఎర్త్ క్వేక్స్ విషయాలను తీసుకుంటాం, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటాం. సో ఇన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి సిస్మలాజికల్ కండిషన్, ఇవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎన్ని రోజులు పడుతుంది మీకు తెలుసు కదా. మేము ఒక ఇల్లు కట్టాలంటే సంవత్సరం లోపలనే గృహప్రవేశం చేయాలి అని పెద్దలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏ ఒక్క ఇల్లు కూడా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. తాత్కాలికంగా సున్నా లేకముందే ఇటుక గోడలు కట్టగానే మనం గృహప్రవేశాలు చేసుకొని కూడా ఒక 2 ఏళ్ల తర్వాత ఇల్లు మొత్తం కంప్లీట్ అయినాక పోతాం. మరి ఒక ఇల్లుకే ఇంత జాగ్రత్తలు తీసుకుంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో ఒక 3-4 వాస్తవాలు చెప్తాను మేడం. ఒకటి, ఈ ప్రాజెక్టు ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే చిన్న సంక్షేమం అంతా ఎండబెట్టింది, చిన్న చిన్న నీటిపారుదల శాఖను ఎండబెట్టింది. కేవలం ఒక కాళేశ్వరమే ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెయ్యాలనే ఒక దృక్పథంతో మిగతా అన్ని కూడా, అంటే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇక్కడ అనేక పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, దక్షిణ తెలంగాణ మొత్తం ఎండబెట్టేసి ఒక్క ప్రాజెక్టుని ఎన్నో ప్యాకేజీలు, అవి 17 ఎన్నో ప్యాకేజీలు అనుకుంటా అవి. సో అవన్నీ పెట్టేసి సబ్ కాంట్రాక్ట్లలో వీళ్ళే జొర్రి తీవ్రమైన అవినీతికి పాల్పడ్డదని నేను అనడం కాదు, విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది మేడం. ఆ తర్వాత మీరు చూసినట్టు అయితే వాస్తవాలు ఏంటంటే దీంట్లో కాళేశ్వరం పిల్లర్స్ కుంగిపోవడం అనేది వాస్తవం. నేను స్వయంగా పోయి చూసి వచ్చాను. ఆ రోజున్న బీఆర్ఎస్ బస్సులోనే మమ్మల్ని తీసుకెళ్లినారు. ఆయన ఎయిర్ క్రాక్స్ అని కేటీఆర్ అన్నాడు. మేము పోయి చూస్తే మా భుజాలే అందులో పట్టినాయి. ఆ బస్సులో మన దేవిప్రసాద్ అన్న కూడా ఉన్నారు, అందరూ జలమండలి ప్రకాష్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. మొదట్లో వీరు ఏం చెప్పినారంటే బాంబు బ్లాస్ట్ అయ్యింది, ఎవరో బాంబు పెట్టిరు అని చెప్పినారు. ఆ తర్వాత అక్కడికి పోకుండా మొత్తం ఆపేసి ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, కేసు చేస్తున్నారు అన్నారు, ఇంత పెద్ద సౌండ్ అన్నారు. అది లాస్ట్ కి తీసుకొస్తే అది కూలిపోయింది టెక్నికల్ దాన్ని బట్టి అని అన్నారు. ఆ తర్వాత అంతకుముందు మర్చిపోయినారు, కన్నపల్లి పంప్ హౌస్లలో మోటార్లు కూడా మునిగిపోయినాయి మేడం, అది కూడా టెక్నికల్ ఫ్లా వల్ల మునిగిపోయిందని చెప్పినారు. ఏది ఈ 2 TMC 1 TMC రోజు ఎత్తిపోసేటటువంటి ప్రాజెక్ట్ దగ్గర పంపులు మునిగిపోతాయి బిహెచ్ఎల్. మళ్ళీ దాంట్లో ఆ పంపులు బిహెచ్ఎల్ నుంచి కొన్నారు. ఎట్లా కొన్నారు మేడం? మొత్తం మీకు సిరీస్ ఆఫ్ ది ఒక్క 2-3 విషయాలు చెప్తాను మేడం. యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, బిహెచ్ఎల్ లో మోటార్లు అన్ని పెండింగ్ ఉన్నాయి మేడం. ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ ఆర్డర్ ఇచ్చి తీసుకోపోలేదు. అయితే వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ కొన్నట్టుగా ఉండాలి, కానీ దాంట్లో అవినీతి ఎట్లా చేయాలనే ఆలోచన చేసినట్టుగా మనం వార్తలు పుకార్లు షికార్లు చేసినాయి. ఏంటంటే బిహెచ్ఎల్ కి ఆ ప్రైవేట్ కంపెనీ వాడికి రిటర్న్ కి పైసలకు కేసులు వేసి తిరుగుతా ఉన్నాడు బిహెచ్ఎల్ చుట్టూ. అయితే దీంట్లో ఏం చేసినారంటే ఆ మోటార్లు మేము తిరిగి ఎవరికైనా అమ్ముతే మీకు చెల్లిస్తాం, లేకపోతే అప్పటి వరకు చెల్లించమన్నట్టు బిహెచ్ఎల్. అయితే ఆ రోజు ప్రైవేట్ కంపెనీని రిలీజ్ చేస్తాం భయ్, మేము పైసలు ఇచ్చి బిహెచ్ఎల్ దగ్గర కొంటాం, నీవు పనికిరాని మోటార్లు వెనకటి టెక్నాలజీతో ఆర్డర్ ఇచ్చిన మోటార్లని మేము కొంటాం. అయితే ఆ కొన్న తర్వాత బిహెచ్ఎల్ కు డబ్బులు వస్తాయి, దాన్ని మీకు మీ కాంట్రాక్ట్ బట్టి తిరిగి అమ్ముకుంటే ఇస్తాం అన్నట్టు అక్కడ ఒక హేరాఫేరీ జరిగినట్టుగా మనం వార్తలు చేసినాయి మేడం. ఇక అక్కడి నుండి మొదలైపోయి ఇప్పుడు ఆ పంపులు మునిగిపోయినాయి, మోటార్లు మునిగిపోయినాయి, అక్కడికి ఎవరిని రానియకుండా ఆగమేఘాల మీద కేసీఆర్ గారు వెళ్ళి మన హరీష్ రావు గారు లెట్ మీ కంప్లీట్. ఒక్క నిమిషం, మీరు మంచి సిరీస్ అవినీతి గురించి ఒక్క నిమిషం. అయితే అవినీతి అక్కడ కన్నపల్లి పంప్ హౌస్లలో జరిగింది, ఆ తర్వాత పియర్స్ మునిగిపోవడంలో జరిగింది. ఆ రోజు ఇది 1,00,000 కోట్లే అంటున్నారు మేడం. ఇండైరెక్ట్ గా
హెలికాప్టర్లను వాడినారు అధికారులు కూడా. స్మితా సబర్వాల్ గారు హెలికాప్టర్ మీద ఎన్నిసార్లు పోయింది, ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు పోయినారు, మంత్రులు ఎన్నిసార్లు పోయినారు, ఆ రోజున్న ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎన్నిసార్లు పోయినారు. ఒక్కొక్క పోనీ హెలికాప్టర్ ప్రభుత్వం దగ్గర ట్రిప్కి లెక్క ఎంత ఉంటది కదా, అవుతుంది? వాళ్ళు ఎంత ఖర్చు కారు పెట్టారు? కూతవేటు దూరంలో ఉన్న కారులో పోవాల్సిన ప్రయాణాన్ని హెలికాప్టర్ లో పర్యవేక్షణ చేసినారు. ఆ తర్వాత ఇవన్నీ కూడా విజిలెన్స్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఎర్రింగ్ అఫీషియల్స్ దాదాపు 33-35 మంది ఉన్నారని విజిలెన్స్ Okay. రిపోర్ట్ వచ్చిన దేవి తర్వాత ప్రసాద్ కూడా గారు, మీ కాంగ్రెస్ వాయిస్ పార్టీ తీసుకుంటాను. ఈ గవర్నమెంట్ ఒక చిన్న బ్రేక్ తర్వాత మన డిస్కషన్ డిబేట్ లో అర్థం ఉండదు, కంక్లూజన్ లేకపోతే అసలు వచ్చింది ఇది రన్నింగ్ conclude ఏదో వచ్చింది. ట్రైన్ మీ అంతా పాయింట్ వచ్చింది. పరిగెత్తినట్టు యాక్చువల్ గా ఈ వైఫల్యాలు కట్టడము లేదు, నిర్మాణం running వీటిలకే train ఎక్కినట్టు చూస్తున్నారు ఉంది కానీ మేడం. అయిన ఖర్చు ఎంతది ఎంత పెట్టి కొన్నారు, ఈ అవినీతి మార్గంలో మాత్రం దానికి సంబంధించి విచారణ జరపట్లేదు అనేది మీ ఉద్దేశం. రన్నింగ్ ట్రైన్